బ్రహ్మవేత్త. అసలు బ్రహ్మవేత్త అంటే ఎవరు? ఆత్మే బ్రహ్మ విజ్ఞానం. ఈ బ్రహ్మము అనేది మనోమయం, ప్రాణమయం, జలమయం, చక్షుర్మయం, శ్రోత్రమయం, పృథ్వీమయం, వాయుమయం, ఆకాశమయం, తేజోమయం, ధర్మమయం, అధర్మమయం, క్రోధమయం, అక్రోధమయం. ఈ విధంగా సృష్టిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువు కూడా బ్రహ్మమయమే. బ్రహ్మ అనేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన సర్వాంతర్యామి అని ఇందాకే చెప్పుకున్నాం మనం. అన్నింటి యందు ఉన్నాడు. అందుకే సృష్టిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువు ప్రాణమున్నది, ప్రాణము లేనిది, చలనమున్నది, చలనము లేనిది, అన్ని పరమేశ్వర స్వరూపమే, అన్ని బ్రహ్మమయమే. ఆత్మపురుషుడు దేనితో తాదాత్మ్యం చెందితే దానిలాగానే కనిపిస్తాడు. పుణ్యకర్మలతో తాదాత్మ్యం చెందితే పుణ్యాత్ముడుగా కనిపిస్తాడు. పాపకర్మలో తాదాత్మ్యం చెందితే పాపాత్ముడవుతాడు. జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటిది. ఈ జ్ఞాన మార్గము అనేది చాలా సూక్ష్మమైనటువంటిది. ఇది సరాసరి ఈ జీవిని మోక్షానికి తీసుకుపోతుంది. జ్ఞాన మార్గం ద్వారానే బ్రహ్మవేత్తలంతా కూడా జీవించి ఉండంగానే ముక్తులయ్యారు. అంటే ముక్తులవటము అంటే విముక్తులు కావటం. దేని నుంచి? లౌకికమైనటువంటి బంధనాల నుంచి విముక్తులవటమే ముక్తి పొందటం అంటే. అంతకనేం లేదు. అందుకే వాళ్ళు ముక్తులయ్యారు అంటే కోరికలన్నీ నశించిపోయి ఆప్తకాములయ్యారు, అంటే పూర్ణకాములయ్యారు. కోరికలు తీరిపోయినటువంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఇంకా కోరికలేవి కూడా లేవు. అందుచేత శరీర సంబంధము అనేది వదిలిపోతుంది. ఇంకా ప్రారబ్ధ కర్మ అనేది క్షయం కాగానే మోక్షం అనేది లభిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆప్తకాములు పూర్ణకాములు అయ్యారో అప్పుడు వాళ్ళకి శరీర సంబంధాలు ఏమి ఉండవు. ఇక ప్రారబ్ధ కర్మ ఒకటే ఉన్నది. ఈ జ్ఞానాజ్ఞలో ప్రారబ్ధ కర్మ అనేది ఎప్పుడైతే క్షయమైపోయిందో అప్పుడు వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అప్పుడు ఇంకా ఆ వ్యక్తి కనుక జీవించి ఉన్నట్టయితే అతడు జీవన్ముక్తుడవుతాడు. విదేహముక్తి కోసం అంటే మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు మరణించగానే అతడి ఆత్మ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. మానవుడు జ్ఞానం ద్వారా నేను నిత్యుణ్ణి, శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి బ్రహ్మను అని తెలుసుకోగలిగినట్లయితే చాలు. అటువంటి వాడికి వాళ్ళు కోరేది ఏమీ ఉండదు. వాళ్ళ కోరిక అనేది ఏమీ ఉండదు. ఆత్మజ్ఞానికి కోరికలు అనేవి ఉండవు. అటువంటి జ్ఞాని భోగాల కోసం శరీరం వెంట పడడు. భోగాలని ఎప్పుడూ కూడా ఆశించడు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు సుఖాన్ని దుఃఖాన్ని అన్నింటినీ ఒకే రీతిగా చూస్తాడు. ఆత్మదర్శి అయినటువంటి సాధకుణ్ణి జనన మరణ దుఃఖాలు ఏవి కూడా బాధించవు. ఈ శరీరము అనేది అనేక అనర్థాలతో కూడినటువంటి విషమస్థానం. అటువంటి శరీరంలో ప్రవేశించి ఉన్నటువంటి ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు వివేకవంతుడు, అతడే మహాజ్ఞాని. ఈ ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు కర్మలు చేసినా చేయకపోయినా ఒక్కటే ఫలితం. లోకమంతా అతనిదే. అతడే సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మ. ఈ శరీరంలో ఉంటూనే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోలేనటువంటి వాడు జనన మరణాది దుఃఖాలు పొందుతూనే ఉంటాడు. గురువు యొక్క ఉపదేశాలు వినటం ద్వారా, శాస్త్రాలు చదవటం ద్వారా ఆత్మను గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ శరీరంలో ఉంటూనే ఆత్మను గురించి తెలుసుకోవాలి. అలా గనక తెలుసుకోకపోయినట్లయితే ఆత్మ యొక్క
జ్ఞానము అనేది మనకి లేకపోయినట్లయితే జనన మరణాలతో కూడినటువంటి ఈ సంసార సాగరంలో ఇలా పడి తిరుగుతూనే ఉంటాం. మరి ఆత్మజ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది? గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, లేదా శాస్త్రాలు పుస్తకాలు చదవడం ద్వారా, ఈ శాస్త్ర జ్ఞానం ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. పరమాత్మకి లోబడే ఈ కాలచక్రము అనేది తిరుగుతూ ఉంటుంది. అన్నింటికి వెలుగుని ఇచ్చేటటువంటి వాడు ఎవడు అనంటే అతడే పరమాత్మ. అతడు అంతము లేనివాడు, మరణం లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు. కాలనియంత కాలాన్ని నియంత్రించేటటువంటి వాడు. అటువంటి పరమాత్మను దేవతలు ఆయుర్దాయం కోసం ఆయుర్బ్రహ్మ రూపంలో ఉపాసన చేస్తూ ఉంటారు. పరమాత్మలో 5 చొప్పున 5 సమూహాలున్నాయి. అందులో మొట్టమొదటిది గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు, రాక్షసులు. వీళ్ళంతా ఒక సమూహం. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళంతా ఒక సమూహం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు ఒక సమూహం. పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశాలు ఒక సమూహం. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవన్నీ ఒక సమూహం. ఈ రకంగా 5 చొప్పున 5 సమూహాలున్నాయి. అటువంటి ఆత్మయే అవినాశి అంటే నాశనం లేనటువంటి పరబ్రహ్మ. దీనికి భిన్నమైనటువంటిది ఏది కూడా పరబ్రహ్మ కాదు. అవిద్యతో ఉన్నంత వరకు మానవుడు మృతుడుగానే ఉంటాడు. అతను చస్తూనే ఉంటాడు, పుడుతూనే ఉంటాడు. అజ్ఞానము అనేది తొలగిపోగానే ఆత్మని గురించి తెలుసుకొని అతడు బ్రహ్మవేత్త అవుతాడు, అమృతుడవుతాడు. అంటే మృత్యుంజయుడవుతాడు, మృత్యు లేనిటువంటి వాడవుతాడు. ఆ బ్రహ్మవేత్తకి పుట్టుకే ఉండదు, కాబట్టి మరణం అనేది అసలే ఉండదు. పరమార్థ జ్ఞానంతో పరిశుద్ధమైనటువంటి మనస్సుతో మాత్రమే గురూపదేశం పొందడం ద్వారా ఈ పరబ్రహ్మను దర్శించాలి. పరమార్థ జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి మనస్సు ఈ 2 ముఖ్యమైనటువంటివి. ఇక్కడ కావాల్సింది ఈ 2. జ్ఞానం కావాలి, పరిశుద్ధమైనటువంటి మనస్సు కావాలి. ఆ తర్వాతనే గురువు గారు ఆయన చెప్పే ఉపదేశమును. పరబ్రహ్మలో అనేకత్వము అనేది లేదు. పరబ్రహ్మలో నానాత్వాన్ని చూసేటటువంటి వాడు, అంటే పరబ్రహ్మలో అనేకం చూసేటటువంటి వాడు, ఈ చరాచర జగత్తంతా చూసేటటువంటి వాడు ఒక మృత్యువు నుంచి వేరొక మృత్యువుకి పోతాడు. అంటే జనన మరణాలతో కూడినటువంటి ఈ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు, సంసార లంపటంలో పడి ఉంటాడు. భేద దృష్టి కారణం ఏమిటి? ఇలా పరబ్రహ్మలో నానాత్వం చూడటానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానము, అవిద్య. అజ్ఞాని చావు పుట్టుకలతో సతమతమవుతూ ఉంటాడు. సంసారము అనేటటువంటి ఈ యొక్క బండి చక్రంలో పడి గాను కట్టినటువంటి ఎద్దులాగా సంసారం అనేటువంటి సాగరంలో పడి గిరగరా తిరుగుతూ ఉంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు బ్రహ్మను గురించి తెలుసుకుని ఇతర విషయాలన్నీ కూడా వదిలిపెట్టి బ్రహ్మ మీదనే మనస్సు లగ్నం చేయాలి. ఇతర విషయాలను గురించి ఆలోచించకూడదు. ఎక్కువ మాట్లాడితే వృధా, శ్రమ, అంతే తప్పించి ఫలితం ఏమీ ఉండదు. ఆత్మపురుషుడు హృదయాకాశంలోనే ఉన్నాడు. అతడే ఇంద్రియాలన్నింటికీ అధిపతి. అతడు శుభకర్మ వల్ల వృద్ధి పొందడు, అశుభ కర్మ వల్ల క్షీణించడు. శుభాశుభాలేవి కూడా ఈ ఆత్మపురుషుడికి అంటావు. అతడు సర్వేశ్వరుడు, సర్వభూతాలకు కూడా అధిపతి.
అటువంటి బ్రహ్మను బ్రాహ్మణులు వేదాధ్యయనంతోనూ కర్మానుష్ఠానంతోనూ తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఆత్మలోకాన్ని కోరేటటువంటి వాళ్ళు సమస్తాన్ని కూడా ముందుగా పరిచయించి ఆ తర్వాత సన్యాసం స్వీకరిస్తారు. ఈషణత్రయాన్ని వదిలిపెట్టారు, భిక్షాటన చేస్తారు. ఈషణత్రయము అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ మూడు వదిలిపెడతారు, భిక్షాటన చేస్తారు. ఆత్మ గురించి అంటే ఆత్మ అంటే ఏమిటి, అసలు పరమాత్మ ఏమిటి, వీటిని గురించి మహావాక్యాలలో చెప్పబడింది. ఆత్మ అనేది గ్రహించడానికి వీలు కానటువంటిది, పట్టుబడనిది, నాశనము లేనిది. ఆత్మ దేని చేతను కూడా బంధించబడదు. ఆత్మజ్ఞానిని సుఖ దుఃఖాలు ఏవి కూడా బాధించవు. కష్ట సుఖాలకు, పాప పుణ్యాలకు, సుఖ దుఃఖాలకు అన్నింటికీ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు అతీతుడు. అందుచేత కర్మలు అతడికి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. అతడు కర్మ చేసినా చేయకపోయినా ఒకటే. ఎందుకని అంటే అన్నింటికీ పాప పుణ్యాలకు, సుఖ దుఃఖాలకు అతడు అతీతుడు. బ్రహ్మ దర్శనం చేసినటువంటి వాడు కర్మలు చేస్తే అతడి యొక్క మహిమ అనేది ఏమాత్రం పెరగదు. కర్మలు చేయకపోతే ఆ మహిమ అనేది తగ్గదు. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడికి ధర్మాధర్మాల యొక్క ఫలితము అనేది ఏమీ అంటదు. ఈ విషయం తెలిసినటువంటి వాడు ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా వదిలేసి కోరికలు లేనివాడై తనలోనే ఆత్మదర్శనం చేసుకుంటాడు. తనలోనే అందరినీ చూస్తాడు. ఈ చరాచర జగత్తును కూడా తనలోనే చూడగలుగుతాడు. అతన్ని పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు అంటావు. అతడు పాపపుణ్యాలకు అతీతుడు. అతడే సమస్త పాపాలను కూడా తప్పింపచేస్తాడు, భస్మం చేస్తాడు. ఇతడు పాపరహితుడు, వాంఛారహితుడు. అతడే బ్రహ్మవేత్త. ఈ విషయాలన్నీ కూడా బృహదారణ్యకోపనిషత్తులో వివరించబడ్డాయి.